సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు చేసుకోవాలి? అండ్ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మగవాళ్ళల్లో మనకి సంతానలేమి సమస్య ఉంది అన్నప్పుడు, అంటే హస్బెండ్ వైఫ్ రెగ్యులర్‌గా 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనము మగవాళ్ళలో చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సో సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్‌లో హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 డేస్ నుంచి 1 వీక్ గ్యాప్ ఉన్నప్పుడు హాస్పిటల్ ప్రెమిసెస్‌లోనే మేమిచ్చిన కంటైనర్‌లో సెమెన్ అనేది కలెక్ట్ చేసి మాకిస్తే ఆ శాంపిల్ని మేము ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. సో శాంపిల్ ఇచ్చిన తర్వాత కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నోట్ చేస్తామండి. వాల్యూమ్ ఎంత ఉంది, కలర్ ఎలా ఉంది, విస్కాసిటీ అంటే సెమెన్ అనేది లిక్విఫై అవడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకొని ఆ తర్వాత ఒక డ్రాప్ మైక్రోస్కోప్ కింద వేసి మైక్రోస్కోప్లో చూసి స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, దాంట్లో మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, మొటిలిటీలో కూడా వేగంగా ముందుకు కదిలే కణాలు, లేకపోతే అక్కడక్కడే కదులుతున్న కణాలు, కొన్ని కదలని కణాల శాతం, ఇవన్నీ మనం నోట్ చేస్తాము. అండ్ ఆకారం కరెక్ట్ ఉన్న కణాల శాతం కూడా మనము స్టెయిన్ చేసి ఒక్కొక్క స్పర్మ్ యొక్క ఆకారం చూసుకొని అలా ఒక 200 స్పర్మ్స్ ని క్యాల్కులేట్ చేసి పర్సంటేజ్ అనేది ఇస్తాం.